నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. వంట అంటే కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు, కంటికి ఇంపుగా మనసుకి హాయిగా అనిపించే ఒక అద్భుతమైన అనుభూతి. ఈరోజు మన కిచెన్లో జిగురుగా లేకుండా నోరూరించే రంగుతో గుమగుమలాడే బెండకాయ టమాటా కర్రీ సింపుల్గా చపాతీలోకి వైట్ రైస్లోకి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక 4-5 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని బెండకాయలని నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఉడికిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి అలానే ఉండనివ్వాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత కలుపుకుంటే మన బెండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చపాతీ మీది కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.